నమస్తే సార్. నమస్తే. మీ పేరు? రాయ్ సాబ్. సార్ ఇప్పుడు ఈ నారకపేట గ్రామంలో చూసుకుంటే మన నల్లబెల్లి మాజీ శాసనసభ సభ్యులు కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం అనేది మొన్న మనమైతే చూసాం. దాని గురించి మీరేమంటారు? ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం. ఇది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇదివరకున్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న హయాంలో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇవ్వడం జరిగింది. అదే రీతిగా ఇప్పుడున్న ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మా దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో మా నర్సంపేట నియోజకవర్గంలో అర్హులైనటువంటి ప్రతి వారికి పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ రైతు భరోసా కానీ ఎలక్షన్కు ముందు మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఒకటికొకటి అంచెలంచెలుగా నెరవేరుస్తూ వస్తున్నాం. ఎక్కడ ప్రజాక్షేత్రంలో ఈ యొక్క ప్రభుత్వానికి కానీ ఈ యొక్క నియోజకవర్గ శాసనసభను కానీ ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో గ్రామ సభలల్లో నాయకులు చిల్ల గొడవలు చేయాలని చూస్తున్నారు. ఇది అందరూ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళే ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఇదే మొన్న జరిగినటువంటి నల్లబెల్లి మండల కేంద్రంలో జరిగినటువంటి గ్రామ సభలో ఇదివరకటి మాజీ శాసనసభ్యులు ఇదివరకు ఒక 5 సంవత్సరాలు సివిల్ సప్లై చైర్మన్గా ఉన్నారు. ఆ తరుణంలో ఎవరికి ఇవ్వలేదు. ఆ తర్వాత 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ఏ ఒక్కరికి కానీ ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక ఇందిరమ్మ ఇల్లును కూడా మంజూరు చేసినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళే చెప్తున్నారు, మాకు 10 సంవత్సరాలలో మా శాసనసభ్యుని కూడా ఒక రేషన్ కార్డు తెచ్చుకోవడానికి మాకు వీలు కాలేదు. మీ ప్రభుత్వం మా శాసనసభ్యునికి ఒక రేషన్ కార్డు ఇవ్వండి, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇది సరిపోద్ది, జనాలు చూసుకుంటారు. ఇదే విధంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదే గ్రామంలో కాదు రాష్ట్ర స్థాయిలో అందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడానికి ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత మా నియోజకవర్గ శాసనసభ్యులు మా మాధవరెడ్డి గారు ఉన్నారు. అందరికీ అందుతాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ గ్రామ సభలైనా ప్రతి గ్రామ సభలో జరిగే లిస్టులు మొత్తం చదివాక ఓపికతో వినండి. లిస్టులు ఉన్న పేర్లు మొత్తం చదివాక ఓపికతో వినండి. తర్వాత రాకపోతే ఇక్కడనే కౌంటర్లు పెట్టినాం ఆల్రెడీ. ప్రతిదానికి రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఆత్మీయ భరోసా కానీ ఎవరైతే ఇప్పుడు చదువుతున్నటువంటి లిస్టుల్లో పేరు మిస్ అయినలో వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఇవాళ రోజున 5 గంటల వరకు అధికారులు ఉంటారు. వాళ్ళు రాని ప్రక్షాన ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ప్రజాపాలన ఒక సపరేట్గా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది అర్హులైన ప్రతి ఒక్కరు అక్కడ ఆన్లైన్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.